ఏపీలో టీడీపీ జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకుంటోందా లేదా అన్నది ఇప్పుడే తేలకపోవచ్చు. ముందుగా సొంతంగా బలపడటంపై దృష్టి సారించాలని హైకమాండ్ పార్టీ నేతలకు సూచించిందని చెబుతున్నారు. వివిధ అంశాలపై పోరాడాలని చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య పార్టీ నేతలు మద్యం, ఇసుక దందాలపై పోరాడుతున్నారు. ఏపీలో టీడీపీ జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకుంటోందా లేదా అన్నది ఇప్పుడే తేలకపోవచ్చు. ముందుగా సొంతంగా బలపడటంపై దృష్టి సారించాలని హైకమాండ్ పార్టీ నేతలకు సూచించిందని చెబుతున్నారు. వివిధ అంశాలపై పోరాడాలని చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య పార్టీ నేతలు మద్యం, ఇసుక దందాలపై పోరాడుతున్నారు. రైట్, దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇప్పట్లోని పొత్తుల కంటే పూర్తిగా ఒంటరిగా బలం పుంజుకునే దిశకు కూడా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మరోపక్క తెలుగుదేశం అట్లాగే జనసేనకు సంబంధించిన పొత్తుల ప్రకటన తర్వాత ఏపీ బీజేపీ నుంచి దీనిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అంటే దీని వెనకాల పెద్ద వ్యూహమే ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ లాగానే ఏపీలో కూడా బీజేపీ ఒంటరిగా బలం పుంజుకున్న తర్వాత పొత్తులపై దృష్టి సారించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే గత నెల 2 రోజుల నుంచి కూడా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురంధేశ్వరి పూర్తి స్థాయిలోని జగన్ సర్కార్ మీద ఫోకస్ పెట్టారు. జగన్ సర్కార్ అవినీతిపైనే ఆమె పూర్తి స్థాయిలో పోరాటం చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మద్యం అమ్మకాలు, దాంతో పాటు ఇసుక, ఇతర అవినీతికి సంబంధించి బీజేపీ పోరాటం చేసేందుకు సన్నద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటీవల కాలంలోని మద్యం సంబంధించిన అమ్మకాలపై ఏపీలోని పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వేల కోట్ల అవినీతి ఏపీలో జరిగింది అనేది మాత్రం విమర్శలు చేయటమే కాదు, అందుకు సంబంధించిన ఆధారాలతోని అంకెలతో కూడిన ఆధారాలు కూడా బయట పెడుతూ ఉంది ఏపీ బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలోనే ఇటీవల హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అమ్మకాలకు సంబంధించి అవినీతిపై పూర్తి స్థాయి ఆధారాలతోని కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యం అమ్మకాలకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది కూడా కోరటం చూసినట్టయితే ఇకపై ఏపీలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు కూడా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలన మీదే ఆమె పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా మద్యం, ఇసుక లాంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి అంశాల మీదే పూర్తిగా ఫోకస్ పెట్టి బలంగా, అంటే ఒంటరిగా బలంగా ఎదిగే దిశకు కూడా ఏపీ బీజేపీ దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పట్లో ఎన్నికలు లేవు. దాదాపు 6 నెలల తర్వాతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల మీదే పూర్తిగా కేంద్ర బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. తెలంగాణ ఎన్నికల తర్వాతే, అక్కడ వచ్చిన ఫలితాలు, సీట్లు, ఓట్ల తర్వాతే ఏపీలోని రాజకీయాల మీద వాళ్ళు ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఏకపక్షంగా బలంగా పుంజుకుంటే ఆ తర్వాత పొత్తులు జరిగితే గనక, ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులు సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు సీట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర పార్లమెంట్ సీట్లు అట్లాగే అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా బలంగా డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లుగా భావిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలోని ప్రజా పోరాటానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటీవల కాలంలోనే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు లాంటి ఇష్యూను కూడా పట్టించుకోకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలన మీదే ఫోకస్ పెడుతూ
విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంకా దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తుంది. దాంతో పాటు చంద్రబాబు అరెస్ట్ వెనకాల కేంద్ర ప్రభుత్వం హస్తం ఉంది అనేది మాత్రం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా పులి స్టాప్ పెట్టే దిశకు కూడా ఏపీ బీజేపీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇటీవల లోకేష్ అమిత్ షా భేటీకి సంబంధించిన అంశాన్ని కూడా ఆ తర్వాత పిట్ చేసిన పురంధేశ్వరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు వెనకాల హస్తం ఉంటే గనక ఎందుకు లోకేష్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలుస్తారు అనేది మాత్రం చెప్పడంతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రతి పరిణామాల అంశం వెనకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి ప్రోద్బలం లేదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి హస్తం ఏమీ లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఇంకా దాదాపు 6 నెలలు ఉన్న సమయం ఉన్న నేపథ్యంలోని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీ బీజేపీకి సంబంధించి బలం పుంజుకే దిశగా ఫోకస్ పెట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వం విభజన తర్వాత ఇప్పటికే దాదాపు 9 సంవత్సరాలు గడుస్తుంది నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులతో పాటు విభజన హామీలు ఎంతవరకు నెరవేర్చింది అనే దానిపై కూడా ప్రజల్లోకి వెళ్లే దిశకు కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఏపీ బీజేపీ గత కొన్ని రోజులు కూడా నిశ్శబ్దంగా ఉన్న వ్యూహం వెనకాల పూర్తి స్థాయిలోనే ఏకపక్షంగా బలం పుంజుకోవడంతో పాటు ప్రజా పోరాటాలు చేసేందుకే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏకపక్షంగా బలం పుంజుకున్న తర్వాతనే పొత్తులు ఆ తర్వాత సీట్ల మీద పూర్తిగా ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో మాత్రం చర్చ జరుగుతుంది. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ.